ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాంధ్రలో మరో 2 రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, పంట పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం, ద్రోణి ఎక్కడ కేంద్రీకృతమైంది, ప్రస్తుతం ఏ దిశగా పయనిస్తుంది? జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీని నుంచి ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. ఇది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న కారణం చేత ఇవాళ నార్త్ కోస్టల్ జిల్లాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఆకాశం అంతా మేఘావృతమైనటువంటి పరిస్థితి నార్త్ కోస్టల్ జిల్లాల్లో కనబడుతూ ఉంది. ఈరోజు కొంచెం ఎక్కువ ఉంటుంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా 1 లేదా 2 ప్రాంతాల్లో మాత్రమే తేలిక నుంచి మోస్తరు వర్షం ఉంటుంది. ఈవెన్ రాయలసీమలో కూడా ఉంటుంది. సో దీని కారణం చేత ఇంతవరకు అత్యధికమైనటువంటి టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధారణం. ఎక్కడైతే వర్షపాతం పడుతుందో అక్కడ సాధారణం మీద తక్కువ కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురము, అలాగే విశాఖపట్నము, అల్లూరి సీతారామరాజు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వరకు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది విస్తరించి ఉంటుంది. రేపటికి ఇది కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఆ తర్వాత నుంచి పొడి వాతావరణమే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడ గాలుల తీవ్రత ఏ విధంగా ఉంటుందంట? అంటే థండర్స్టార్మ్ వచ్చే ముందు ఎప్పుడైతే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు వస్తాయి దాని ముందు కొంచెం గాలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. గస్టీ విండ్స్ అంటారు. సడన్గా విండ్ రైజ్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఈవెన్ లైట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎగరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హై విండ్ స్పీడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్షం పడుతున్నప్పుడు ఈవెన్ కొంచెం డ్రాప్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ వర్షపాతం ఎలా ఉంటున్నప్పుడు ఈవెన్ కొన్నిసార్లు థండర్స్టార్మ్ యాక్టివిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈవెన్ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ పిడుగుపాటు అనేది టాల్ ట్రీస్ మీద ఎక్కువ ఉంటుంది కనుక సో బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ రైతులు కానీ చెట్ల క్రిందకు వెళ్ళరాదు. ఎందుకంటే చెట్ల క్రిందనే చెట్ల మీదనే ఈ యొక్క పిడుగుపాటు ఉండే అవకాశం ఉంటుంది కనుక సో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ నిన్న చూసుకున్నట్లయితే విజయనగరం గరివిడిలో అత్యధికమైనటువంటి వర్షపాతం 14 సెంటీమీటర్స్ అలాగే 13 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఈరోజు కూడాను రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటూ ఈ యొక్క థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది. ఈవెన్ థండర్ అంటే ఆ క్లౌడ్ ఎక్కడ ఏ హైట్లో డెవలప్ అయింది దాన్ని బట్టి ఈవెన్ హెయిల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో నిన్నటికే హెయిల్ స్టార్మ్ అనేది రికార్డ్ అయింది. సో మనకి ఎక్కువ లేదు ప్రస్తుతం, బట్ డ్రాప్ సైజ్ అన్న పెద్దగా ఉండి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కనుక సో తగిన షేడ్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ద్రోణి అనేది ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగా మారింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడ 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు గాలులు వీసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్టెన్ టీవీ, విశాఖ నుంచి.